హలో అండి. ఇవాళ మనం రాగి జావ కాసుకుందాం. ఏదో ఒకటి 4ంటికి తాగాలనిపించింది, అందుకని రాగి జావ కాస్తున్నానండి. మీతో షేర్ చేసుకోవటానికి వీడియో పెడుతున్నా. ఫస్ట్ గిన్నె తీసుకున్నానండి. గిన్నె తీసుకొని గ్లాస్ పాలు పోసానండి. గ్లాస్ పాలు పోసి గ్లాసున్నర వాటర్ పోసాను. దాని తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకున్నానండి. పాలు కాగినాయండి, బాగా కాగినాయి. 2-3 పొంగులు వచ్చేసినాయి. ఈ పాలు కాగే లోపల, కొంచెం మరిగే లోపల అండి పిండి కలుపుకుందాము. అరకప్పు రాగిపిండి తీసుకున్నానండి. అరకప్పు రాగిపిండి తీసుకొని ఉండలు లేకోకుండా వాటర్ పోసుకొని స్పూన్తో కలిపేసుకుంటున్నాను. ఉండలు ఉంటే మళ్ళీ దాంట్లో కూడా అలానే వస్తాయి. ఉండలు లేకోకుండా కలిపేసుకున్నాను. మెజర్మెంట్ స్పూన్తో 1 స్పూను అంతా బెల్లం వేసానండి. స్పూన్ సరిపోయిద్ది. ఎక్కువ స్వీట్ ఉన్నా బాగోదు, లైట్ స్వీట్ ఉంటేనే బాగుంటుంది. దాని తర్వాత కలుపుకున్న పిండి ఉంది కదండి, ఆ పిండి పోసేసాను. ఉండలు లేకోకుండా కలిపేసేసుకుంటున్నాను. బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మరగనిచ్చాలి. మరిగినాయండి, మరిగినాయి. అలానే నేను బాదం పప్పు నానబెట్టుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నా, అవి కూడా నేను వేసేసుకున్నాను. అసలు బాగా టేస్ట్ ఉంటుంది. బెల్లంతో చేసుకుంటే పంచదార కంటే బెల్లం బాగుంటుందండి. చూడండి ఎలా వచ్చేసిందో. 2 కప్పులకు సరిపోగా వస్తుంది కరెక్ట్గా. అంతేనండి, రాగి జావా 4ంటికి స్నాక్స్ లేకోకుండా తాగేస్తే చల్లగా ఉంటుంది. రెడీ అండి రాగి జావా.